వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అంటే ఇక్కడ ఇంద్ర పార్క్ దగ్గర అంగన్వాడీలు ధర్నా నిర్వహిస్తున్నారు. భారీగా 33 జిల్లాల నుంచి ఇక్కడ అంగన్వాడీ సెంటర్లు బంద్ చేసి ఈ రోజు వాళ్ళ డిమాండ్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాళ్లకు మేనిఫెస్టోలో పెట్టిందో వాళ్ళ వేతనాల విషయంలో దీన్ని నిరసిస్తూ ఈ రోజు ఆ డిమాండ్ను పొందుపరచాలి అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ అంగన్వాడీలు రావడం అనేది జరిగింది. ఈ అంగన్వాడీలను అరెస్ట్ చేయడానికి సిద్ధంగా మన పోలీసు బలగాలు అయితే కనిపిస్తున్నాయి. చూస్తున్నాం కదా, వందలాది మంది మహిళా పోలీసులు. అంటే మొన్న జరిగిన ఘటన అంటే ఆశా వర్కర్లను పోలీసులు మగ పోలీసు వాళ్ళు పట్టి లాగిరు అని చెప్పడంతో ఈ రోజు వాళ్ళు అలర్ట్ అయ్యి అంటే మొత్తం ఉమెన్ పోలీసులను దించడం అనేది పోలీసు రంగం చేస్తుంది రాష్ట్రంలో. చూస్తున్నాం దాదాపుగా 200-300 మంది ఉమెన్ పోలీసులు అయితే ఇక్కడ ఇంద్ర పార్క్ దగ్గర కనిపిస్తున్నారు. వాళ్ళతో పాటు జెంట్స్ పోలీసులు ఇక్కడ ఉన్నారు. కానీ ఎక్కువగా ఈ రోజు వీళ్ళని అరెస్ట్ చేసే ఉద్దేశమే ఉన్నట్లు అంటే పర్మిషన్ ఇచ్చినట్లనే ఇచ్చింది ప్రభుత్వం, ఇస్తున్నది. సో కొంచెం టైం అటు ఇటు అయిందనుకో ఇక్కడ వీళ్ళని అంగన్వాడీలను లేపే ప్రయత్నంలో మాత్రం పోలీసులు సిద్ధంగా ఉన్నట్ల ఈ మహిళా పోలీసులు అయితే మనకు కనిపిస్తున్నారు. సో వీళ్ళకి సమస్యలు ఏంటి, ఎందుకు వచ్చారు వీళ్ళకు, మరి ఏంటి అని చెప్పేసి వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంతమంది మనతో అంగన్వాడీ టీచర్లు అయితే ఉన్నారు. చెప్పండి అమ్మా, ఏందమ్మా? ముందుగా ఆద్య టీవీ వారికి మరి నమస్కారాలు తెలియజేస్తున్నాం. మా డిమాండ్స్ ఏంటంటే ఈ ఆద్య టీవీ వారి ద్వారా మన ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేసేది ఏంటంటే గత 30 సంవత్సరాల నుంచి అంగన్వాడీ టీచర్లని 50 రూపాయల జీతం కానించి ఈ ప్రభుత్వం నిరంకుశంగా వాడుకుంటుంది. మరి మేము చేసే శ్రమ దోపిడీ చేసుకుంటుంది, శ్రమకు తగ్గ వేతనం ఇవ్వట్లేదు, రకరకాల పనులు అప్పచెప్తుంది. ఒక డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక పని మాత్రమే ఉంటుంది. అదే ICDS లో చూసుకుంటే అంగన్వాడీ టీచర్లకి 20-30 రకాల పనులు అప్పచెప్తున్నారు. డ్యూటీ చేయట్లేదు అంటాను, అధికారిక వేధింపులు ఉంటున్నాయి, సరిగా వేతనాలు లేదు. అంటే మాకు తెలిసి మాత్రము అంగన్వాడీ టీచర్లు అంటే చిన్న పిల్లలను తీసుకొచ్చి సెంటర్లో కొంచెం వాళ్ళకి మధ్యాహ్నం భోజనం పెట్టి వాళ్ళ పాలన చూసుకుంటూ ఆటలు ఆడిపించుకుంటూ అంకెలు నేర్పడం అని తెలుసు. ఇంకా ఎలాంటి టార్చర్స్ ఉంటాయి మరి మీకు? టార్చర్ ఎలాంటి టార్చర్స్ అంటే అండి, సర్వేలకు సంబంధించి కానివ్వండి, మరి లోకల్లో ఏమి జరిగినా కానీ ప్రతి ఒక్క MRO ఆఫీసులు కానివ్వండి, BLO డ్యూటీలు కానివ్వండి, ప్రతి విషయంలో కూడా కనపడేది ఒక అంగన్వాడీ టీచరే. ఉన్న ఏ ఉద్యోగస్తులు కనపడరు, 50,000 జీతగాళ్ళు కనపడరు, 1,00,000 రూపాయల జీతగాళ్ళు కనపడరు. మా డిమాండ్స్ ఏంటంటే మా శ్రమకు తగ్గ వేతనం ఇవ్వండి, అదనపు పనులు చేయించుకుంటూ అసలు డ్యూటీనే కాకుండా మాకు ఇబ్బంది అవుతుంది. పిల్లలకు డ్యూటీ చేయనిస్తలేరు అధికారులు అంటే ఒక పూట ఇది ఒకే రోజు మేము చేసే డ్యూటీ ఏంటంటే 9 గంటలకు సెంటర్కి వెళ్తే 12 గంటలకి పంచాయతీ వాళ్ళు మీటింగ్ అని పిలుస్తారు. పంచాయతీ ఆఫీస్ వాళ్ళు, పంచాయతీ ఆఫీస్ అంటే సర్పంచ్ లేకుంటే విలేజ్ సెక్రటరీ వాళ్ళు గ్రామంలో ఏది ఉన్నా సరే మీతో పని ఉందమ్మా రండి, మీరు డ్యూటీ చేయాలి అనేసి ఏ మీటింగ్లకైనా పిలుస్తారు. అదే సమయంలో మళ్ళీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మాకు కొంచెం కోఆపరేట్ చేయండి అనేసి వాళ్ళు పిలుస్తారు. అదే క్రమంలో అదే రోజు MRO ఆఫీసులో అర్జెంటుగా BLO డ్యూటీ ఉంది, మీరు ఆ అప్లికేషన్ తీసుకొని రండి, ఈ అప్లికేషన్ తీసుకుని రండి పిలుస్తూ ఉంటారు. ఇన్ని విషయాలలో మాకు అప్పచెప్పిన డ్యూటీ చేయడానికి మాకు టైం ఉండట్లేదు. ఇంత కష్టపడి చేసినా కానీ జీతాలు శ్రమకు తగ్గ వేతనాలు రావట్లేదు, టైం అంతా మీరు గ్రామ పంచాయతీ దగ్గర లేదంటే మండల ఆఫీస్ దగ్గర గడుపుతున్నారు. మరి అక్కడ సెంటర్లకు వచ్చిన పిల్లల పరిస్థితి ఏంటి? వస్తుంది ఆయమ్మలకు చెప్తున్నారు, సాలని జీతాలతోనే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. విజిట్లు ఎక్కువ, అది చెయ్యి ఇది చెయ్యి అని మా నాన్న చేసిన ఫలితానికి ఏమన్నా సరిపోనంత జీతం ఇస్తున్నారా? ఇలా కూలి చేసుకునే వస్తున్నాయి రోజు 400 రూపాయలు. కానీ మాకేముందండి, అంటే మీరు ఎన్ని గంటలకు ఫీల్డ్ లో ఉంటారు? మేము 8:30కి వెళ్తే 4 గంటలకు డ్యూటీ దిగుతాం. వాళ్ళు పేసలు పోసినా, దొడ్లో పోయినా, వాళ్ళు మంచి అయినా చెడైనా 2 సంవత్సరాల పిల్లల కాడ నుంచి 5 సంవత్సరాల పిల్లల వరకు మేము అన్ని 7 అన్ని పనులు చేస్తాను. మరి మాకు ఎందుకనో మరి ఆయమ్మలే సార్, అది ఇది 2 పనులు కూడా ఆయమ్మే చేస్తుంది. వీళ్ళకి ఊళ్ళో వరకే ఎక్కువ, BRO డ్యూటీ అంటారు, సర్వేలు అంటారు, అవి అంటారు, ఇవి అంటారు, అన్ని రకాలుగా వాళ్ళకి ఒప్పు చెప్తున్నారు. వాళ్ళ డ్యూటీ కూడా ఆయమ్మలే చేయాల్సి వస్తుంది. మీకు ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్వాడీలకు ఈ గవర్నమెంట్ ఏమని పెట్టింది, ఎంత వేతనాలు పెంచుతామని చెప్పింది? మీకు దాదాపుగా 9,000 వేతనం ఉంటుంది. మీకు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎంత ఇస్తున్నది? 26,000 టీచర్స్ కి, ఆయమ్మలకు 18,000 ఇస్తాం, మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాం, మీకు CRP PRPలు అన్ని ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు సంవత్సరం అయినా కానీ ఇంతవరకు ఏదీ లేదు, స్పందన
లేదు. చెప్పండి మేడం, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము కామారెడ్డి అర్బన్ నుంచి వచ్చామండి మేము. అయితే మా ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే అర్బన్ కాబట్టి మాకు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకనంటే ఇప్పుడు అద్దె భవనాల్లో ఉంటున్నాం మేము. 5-6 వేలు మేము అద్దె భవనాల్లో వాళ్ళకి రెంట్ వాళ్ళకి ఇస్తే మేము మిగిలిన జీతం మేము 7,000 తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు పెరిగిన ధరలను బట్టి చూస్తే మేము సఫర్ అవుతున్నాం మేము. ఎందుకనంటే ఇప్పుడు మా ఇంట్లో కుటుంబం వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు. ఈ 7,000తో మేము ఎట్లా బ్రతుకుతాం చెప్పండి. అందుకని గవర్నమెంట్ మాకు మా పనికి తగ్గ వేతనం ఇవ్వాలని మేము గవర్నమెంట్ స్టార్టింగ్ లోనైతే 18,000 అన్నది. ఇప్పటి ఆయలకు 15 వాళ్ళకు ప్రస్తుతానికి 7,800 అవుతుంది. మాకు 13,600, మాకు 18,000, తర్వాత వాళ్ళకి 15,000. బిల్లులు ఇప్పుడు మీరు చెప్పారు కూరగాయలు ఆకుకూరలు అని చెప్పేసి బిల్లులు ప్రభుత్వం మీకు మంత్లీ చెల్లిస్తుందా? లేదండి. ఇప్పుడు హౌస్ రెంట్ నేను నెలకి 5,000 రెంట్ చెల్లిస్తున్నా నేను. దాని తర్వాత కరెంట్ బిల్లు వేరేని, వాటర్ బిల్లు వేరేని, దగ్గర 5,500 చెల్లించాల్సి వస్తుంది. కానీ సంవత్సరం అవుతుంది ఇంతవరకు అద్దె బిల్లు మాకు రాలేదు. ఎంత ఇబ్బంది అవుతుంది చెప్పండి. ఇప్పుడు మీకు ఏమైనా టార్గెట్ ఉంటుందా మేడం, ఇంతమంది పిల్లలు రావాలి సెంటర్ లో అని? ఉంటదండి. పిల్లలు లేరు, 10 మంది ఉన్నారు, 12 మంది ఉన్నారు అని అంటున్నాడు. ఇప్పుడు నన్నే తీసుకోండి, నా దగ్గర 25 మంది పిల్లలు ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి కూరగాయల బిల్లు, తర్వాత వాళ్ళకి హౌస్ రెంట్, ఫ్యాన్ ఉండాలా, అన్ని ఉండాలా, అన్ని వసతులు కల్పించాలా. కానీ వాళ్ళ నెలకి మాత్రం మాకు 4,000 ఇస్తారండి. ఇప్పుడు నేను కట్టేది 5,500. ఇప్పుడు మిగతా డబ్బులు ఏ నుంచి కట్టాలో చెప్పండి. సంవత్సరం అవుతుందండి. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నుంచి పెండింగే ఉందండి. మాకు ఇంతవరకు రాలేదండి. ఇప్పుడు గ్యాస్ బిల్లుకు 1,000 రూపాయలు అవుతుంది ఇప్పుడు మాకు. ఇప్పుడు ఆ బిల్లింగ్స్ కూడా పెండింగ్ లో ఉన్నాయండి. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కామారెడ్డి అండి, అర్బన్. బాగా అంగన్వాడీలకు ఒత్తిడి ఉంటది, టార్చర్ ఉంటది అని చెప్పేసి బయట టాక్. ఎలాంటి ఒత్తిళ్లు ఉంటాయి, ఎలాంటి టార్చర్లు ఉంటాయి? మాకు కరెక్ట్ ఫెసిలిటీస్ కల్పించి ఇప్పుడు మాకు పౌష్టికాహారం సరిగా పెట్టాలి అంటారండి. వాళ్ళు పంపించే కారంలో కారం ఉండదు, వాళ్ళు పంపించే ఆవాలు జీలకర్రలో మేము వేసే దాంట్లో ఇవన్నీ ఉన్నాయని క్వాంటిటీ ఎంత ఉందని చూస్తారు. మరి వాళ్ళు పంపించేది ఏం పంపిస్తున్నారని చూడరు. ఓన్లీ ఆవాలు పప్పులు వేసేసి పంపిస్తారు. మేము అన్ని ఐటమ్స్ పోపు సామాన్ అన్ని మేము మంచిగా తెచ్చి పిల్లలకు ఫుడ్ మంచిగా పెడతాం. అంటే గత ప్రభుత్వం ఎట్లుండే, ఈ ప్రభుత్వం 1 year నుంచి ఎట్లా ఉంది మరి అంగన్వాడీ సెంటర్ లో? పిలుసు మాకైతే ఈ ఇయర్ వచ్చి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాలేదండి. గత ప్రభుత్వంలో వచ్చేదా? వచ్చినాయి. ఇంత పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర మీరు ధర్నా చేస్తున్నారు, మీ డిమాండ్స్ ఏంటి? మాకు ఎందుకని మేము చేసే వర్క్ కు సరిపడా వేతనం ఇవ్వాలండి. ప్రతి చిన్న వర్కర్ కు, కూలీ చేసే లేబర్ కు అటువంటిది వాళ్ళకు కొన్ని డిమాండ్స్ ఉంటాయి. వాళ్ళు అట్లా అయితేనే వర్క్ చేస్తామని చెప్తారు. మరి మేము ఇంత వర్క్ చేసినా మేము అడగడానికి కూడా లేదు. మేము అడిగితే విజిట్లు అంటారు, మీకు మెమో ఇస్తామంటారు, ప్రతి ఒక్కటి భయపెడుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఏంది పరిస్థితి? ఈ రోజు ధర్నా చేయవలసిన అవసరం ఏముంది మీరు ఇందిరా పార్క్ దగ్గర? సార్, మేము అంగన్వాడీ టీచర్స్ అండి, వరంగల్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చినాము. మాకు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ధర్నాలో కూర్చున్నామండి. 21 రోజు సమ్మె చేసినాం. సమ్మె కిందకి టెంట్ల కిందకి వచ్చి ఈ సీఎం గారు, ఈ సీతక్క గారు మా టెంట్ల కిందకి వచ్చి మీకు పర్మనెంట్ చేస్తాం, మేము మీకు 26,000 జీతం వేస్తాము అని మా దగ్గరకు చెప్పిండ్రు. గద్దెలెక్కిండ్రు. మా ద్వారానే, వాస్తవానికి చెప్పాలంటే మా ద్వారానే వాళ్ళు ఇప్పుడు సీట్లలో కూర్చున్నారు. వాళ్ళు సీట్లలో కూర్చొని మమ్మల్ని మర్చిపోయారండి. అది మాకు పరిష్కారం ఏందో చెప్పమని వచ్చినామండి ఇక్కడికి. అంతే. మాకు హెల్త్ కార్డు అలాంటివి ఇస్తున్నారా? హెల్త్ కార్డు అదంతా పక్క పెట్టండి. ఫస్ట్ మాకు తింటానికైనా కడుపు నిండా పెట్టాలి కదా సార్. మాకు తిండి పెట్టాలి, మమ్మల్ని ఉద్యోగ భద్రత కావాలి, మాకు రిటైర్మెంట్ పెన్షన్ కావాలి, మా పిల్లలకు సెక్యూరిటీ కావాలి, పిల్లలకి ఇచ్చే పౌష్టికాహారం కరెక్ట్ గా ఇవ్వాలి, అది మంచి నాణ్యతమైనది ఇవ్వాలి. అదే సార్ మా డిమాండ్. అంతే. ఇంకా 4 ముక్కలు ఎందుకు సార్? ఇంత రామాయణం చెప్పనవసరం లేదు. 4 ముక్కలు పెడితే చాలు. ఆ రోజు దిగొచ్చిన రేవంత్ రెడ్డి గారు, ఆ రోజు దిగొచ్చిన సీతక్క గారు, ఈ రోజు దిగొచ్చి మాకు హామీలు అమలు చేస్తారని మాకు జీవోపాధి చేయాలి.